హాయ్ హలో నేను మీ భువన. టుడే మన టాపిక్ వచ్చేసి అకౌంటింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి ఈజీగా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అకౌంటింగ్లో ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేయడానికి ఈ 3 గోల్డెన్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ డెబిట్ అండ్ క్రెడిట్ గురించి ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఒకసారి ఆ వీడియో చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఆ వీడియో చూస్తేనే ఈ వీడియోలో డెబిట్ అండ్ క్రెడిట్ గురించి మీకు బాగా తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ఇట్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్లో 3 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ రియల్ అకౌంట్, థర్డ్ వన్ నామినల్ అకౌంట్. ఇప్పుడు వాటి గురించి నేను క్లియర్ డెఫినేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ అకౌంట్ కదా. పర్సనల్ అకౌంట్ అంటే రిలేటెడ్ టు పర్సన్స్ లైక్ సాయి, రాము, రవి, రాజు. పర్సన్స్ గురించి చెప్పేది పర్సనల్ అకౌంట్ అంటారు. ఈజీగా చెప్పాలి అంటే మీకు మన ఇంటి దగ్గర చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, రవి షాప్ అని, రాజు షాప్ అని, అలా వాటిని డిఫైన్ చేసేది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్ అంటే ఏంటి అంటే తీసుకున్న వ్యక్తిని డెబిట్ చేయాలి. క్రెడిట్ ద గివర్ అంటే ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి మనం. ఇప్పుడు మనం పర్సనల్ అకౌంట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ మన బిజినెస్కి 5,000 ఇచ్చాడు. రమేష్ మనీ ఇచ్చాడు కాబట్టి గివర్. మనం ఆల్రెడీ రూల్లో ఏం చెప్పుకున్నాం, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలని చెప్పాం. ఇప్పుడు మనం ఒక ఎంట్రీ చూద్దాం. క్యాష్ అకౌంట్ డెటార్ 5,000 టు రమేష్ అకౌంట్ 5,000. ఎందుకు అలా ఎంట్రీ రాసామంటే మనం రూల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని. సో తీసుకునే వ్యక్తిని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. సో క్యాష్ ఎవరు తీసుకున్నారు, మనం తీసుకున్నాం మన బిజినెస్లోకి. సో క్యాష్ని డెబిట్ చేసాం. ఎవరు ఇచ్చారు, రమేష్ ఇచ్చాడు. రమేష్ని క్రెడిట్ చేసాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు పర్సనల్ అకౌంట్ గురించి. పర్సనల్ అకౌంట్లో ఈజీగా చెప్పాలి అంటే మనీ తీసుకునేవాడిని డెబిట్ చేయాలి, మనీ ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రిలేటెడ్ టు ఎసెట్స్ అండ్ ప్రాపర్టీస్. ఎసెట్స్ అంటే ఏంటి అంటే క్యాష్, గోల్డ్, మిషనరీ. ప్రాపర్టీస్ అంటే హౌస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. వాటిని డిఫైన్ చేసేది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు మనం రియల్ అకౌంట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. బిజినెస్ కోసం కంప్యూటర్ కొన్నాం 30,000కి. కంప్యూటర్ బిజినెస్లోకి వచ్చింది. సో దాని ఎంట్రీ ఎలా వస్తుందంటే కంప్యూటర్ అకౌంట్ డేటా 30,000 టు క్యాష్ అకౌంట్ 30,000. సో ఇక్కడ మనం రూల్ చూసుకుంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన దగ్గరికి ఏమొచ్చింది, మన బిజినెస్కి ఏమొచ్చింది, కంప్యూటర్ వచ్చింది. సో మనం దాన్ని డెబిట్ చేసాం. మన దగ్గర నుంచి ఏం పోయింది, క్యాష్ పోయింది. ఒకసారి మీరు రూల్ అబ్జర్వ్ చేసుంటే కంప్యూటర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో మీకు అర్థమైంది. ఇప్పుడు అసెట్ లోపలికి వస్తే డెబిట్ చేయాలి, అసెట్ బయటికి వెళ్తే క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనం అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓల్డ్ ఫర్నిచర్ 10,000కి అమ్మేసాం. ఫర్నిచర్ బయటికి వెళ్ళింది. సో ఇక్కడ మనం ఎంట్రీ ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ డెటార్ 10,000 టు ఫర్నిచర్ అకౌంట్ 10,000. ఎందుకు అలా ఎంట్రీ రాసామంటే మనం ఏం చేసాం, ఓల్డ్ ఫర్నిచర్ అమ్మేసాం, ఫర్నిచర్ బయటికి వెళ్ళింది. సో మన రూల్ ఏంటి ఇక్కడ, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన దగ్గర నుంచి ఏం వెళ్ళింది, ఫర్నిచర్ వెళ్ళిపోయింది. సో దాన్ని క్రెడిట్ చేస్తాం. మనకేమొచ్చింది, క్యాష్ వచ్చింది. దాన్ని డెబిట్ చేస్తాం. ఎంట్రీ ఒకసారి చూద్దాం. క్యాష్ అకౌంట్ డెటార్ 10,000 టు ఫర్నిచర్ అకౌంట్ 10,000. అంతే. అండ్ లాస్ట్ వన్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ దేని గురించి డిఫైన్ చేస్తుందంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, గెయిన్ అండ్ లాసెస్. ఎక్స్పెన్సెస్ అంటే షాప్ రెంట్ పే చేయడం, హౌస్ రెంట్ పే చేయడం. ఇన్కమ్ అంటే ఏంటి అంటే బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయం. అదే గెయిన్ అంటే అదనంగా వచ్చే లాభం. లాస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా నష్టం వస్తే దాన్ని లాస్ అంటాం కదా. సో నామినల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో నామినల్ అకౌంట్కి ఎక్స్పెన్సెస్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షాప్ రెంట్ 8,000 కట్టాం. రెంట్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్.
సో దాని ఎంట్రీ ఏంటి అంటే రెంట్ అకౌంట్ డెటార్ 8,000 టు క్యాష్ అకౌంట్ 8,000. ఓకే. సో ఇప్పుడు ఇన్కమ్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. కమిషన్ 2,000 వచ్చింది. అది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ ఏంటి అంటే క్యాష్ అకౌంట్ డెటార్ 2,000 టు కమిషన్ అకౌంట్ 2,000. సో ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎక్స్పెన్సెస్ అయితే డెబిట్ చేయాలి, ఇన్కమ్ అయితే క్రెడిట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఈ 3 రూల్స్ అనేవి ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తా. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంతే ఫ్రెండ్స్. అకౌంటింగ్లో ఈ 3 గోల్డెన్ రూల్స్ని గుర్తుపెట్టుకుంటే జర్నల్ ఎంట్రీస్ చాలా ఈజీగా పాస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.